ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి కొద్ది విషయం ఏంటి అనగా, హౌ మెనీ బర్త్డేస్ హ్యావ్ యూ సెలబ్రేటెడ్? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినములు నువ్వు ఎన్ని ఈరోజు సెలబ్రేట్ చేసావు? అందరూ మామూలుగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారుగా, క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తూ ఉంటాం కదా. క్రిస్మస్ ఈజ్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్. మనం అనుకుంటూ ఉన్నాం జన్మదినం అనేది, యేసయ్య జన్మదినం అనేది క్రిస్మస్ అనేటువంటి పేరుగా మనం మార్చుకొని దేవుని యొక్క జన్మదినాన్ని మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం, రైట్? సరే, ఈరోజు నేను అడుగుతున్నటువంటి విషయం, హౌ మెనీ బర్త్డేస్ హ్యావ్ యూ సెలబ్రేటెడ్? దేవుని యొక్క పుట్టినరోజులు నువ్వెన్ని సెలబ్రేట్ చేసావు? టాపిక్లోకి వెళ్ళడానికి ముందుగా నేను ఒక చిన్న విషయాన్ని మీతో తెలియజేయాలనుకుంటున్నాను. చాలామంది అంటూ ఉంటారు కదా, అంటే 25వ తారీఖే యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా పుట్టాడా అని అంటూ ఉంటారు కదా. ఆ డేట్ అనేది కన్ఫామ్గా తెలియదు. అందుకే చాలా కంట్రీస్లో కూడా డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ ఎండింగ్ దాకా వాళ్ళు క్రిస్మస్ చేస్తూ ఉంటారు. ఈరోజు యేసయ్య పలానా డేట్లో పుట్టాడు అనేటువంటి ఖచ్చితమైన ప్రూఫ్స్ మనకు లేవు కాబట్టి. అయితే డిసెంబర్ 25 ఎందుకు పెట్టారు అని కనుక అంటే, నార్మల్గా బైబిల్ గ్రంథంలో దేవదూతలు గొల్లలను కలిసినప్పుడు వారు చలిమంట కాచుకుంటూ ఉంటారు. సో చలి ఉండేటువంటి పీరియడ్స్ అనేవి డిసెంబర్లో, డిసెంబర్ ఎండింగ్ టైంలోకి వచ్చేటప్పుడు 2025 లేదా 22, 23 డేట్స్లో హెవీగా చలి ఉంటుంది కదా. సో అందును బట్టి మనం కూడా గాడ్ యొక్క బర్త్ అనేది సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉండాలి కదా అని చెప్పేసి అలా ఒక డేట్ని వాళ్ళు సెట్ చేశారనమాట. సరే, మంచిది. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మనందరం కూడా మరి దేవుని పాద సన్నిధిలో ఉన్నటువంటి మనము కొద్ది మాటలు మనం తెలుసుకుందాం. అయితే సరే, ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి విషయం, హౌ మెనీ బర్త్డేస్ హ్యావ్ యూ సెలబ్రేటెడ్? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టినరోజులు మీరు ఎన్ని సెలబ్రేట్ చేశారు అనొచ్చయ్యా? నాకు తెలిసి మేము ఉన్నంత వరకు, మరి మేము పుట్టి ఇన్ని సంవత్సరాలు అయింది కాబట్టి దరిదాపు ఒక 10 క్రిస్మస్లు కొంతమంది సెలబ్రేట్ చేసి ఉంటారు, 15 క్రిస్మస్లు కొంతమంది సెలబ్రేట్ చేసి ఉంటారు. అవునా? మనము క్రిస్మస్ పండుగలు ఎన్ని సెలబ్రేట్ చేస్తే గాడ్ యొక్క పుట్టినరోజులు మనం అన్ని సెలబ్రేట్ చేసుకున్నట్టు, అవునా కదా? చాలామంది కూడా వారి పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారుగా. పుట్టినప్పటి నుంచి సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, లేదా పెళ్లి రోజులు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందంటే ఇప్పటికీ 10 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ 20 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ 50 సంవత్సరాలు అయింది అని మాట్లాడుకుంటూ ఉంటారు, రైట్? అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పండగ ఎన్ని సంవత్సరాలు మీరు సెలబ్రేట్ చేశారు? చాలా సంవత్సరాలు సెలబ్రేట్ చేశామయ్యా అని అనొచ్చు. అయితే ఈరోజు నేను చెప్పాలనుకునేటువంటి విషయం ఏంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టినరోజు సెలబ్రేట్ చేసేవారు కొందరు క్రైస్తవులు ఉంటారు. అయితే కేవలం క్రిస్మస్ పండగను మాత్రం సెలబ్రేట్ చేసేటువంటి క్రైస్తవులు కొందరు ఉంటారు. డిఫరెన్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినాన్ని జరిపేటువంటి వారు కొంతమంది క్రైస్తవులు ఉంటారు. కేవలం పండగను మాత్రం చేసేటువంటి క్రైస్తవులు మరికొందరు ఉంటారు. తెలుసా, చాలామంది క్రైస్తవులు క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. చాలామంది ఏంటండి, ప్రతి క్రైస్తవుడు కూడా క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అయితే ఎవరో కొంతమంది పలానా రోజే దేవుడు పుట్టాడని తెలియదు కదా, అందుకని ఎందుకు చేయాలి మనం అని అనేటువంటి వారు కొంతమంది ఉంటారు. అయితే దేవుడు మన కొరకని జన్మించాడు అనేటువంటి కొన్ని, చలికాలము వాళ్ళు చలిమంట వేసుకున్నారు అనేటువంటి కొన్ని ప్రూఫ్స్ని బట్టి, కొన్ని హిస్టరీని బట్టి కొంతమంది ఆ యొక్క డేట్ని సెలెక్ట్ చేశారనమాట. అయితే సరే, చాలా క్రైస్తవులు, నాకు తెలిసినంత వరకు ఉన్నంతమంది క్రైస్తవులు కూడా ఈ యొక్క క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అయితే ఎంతమంది నిజమైనటువంటి క్రిస్మస్, లేకపోతే క్రిస్మస్ పండగ కాకుండా యేసయ్య జన్మదినాన్ని పండగలాగా చేసిన వారు ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభు వారి జన్మదినాన్ని, మన కొరకు ఒక రక్షకుడు పుట్టాడు అనేటువంటి జన్మదినాన్ని ఎంతమంది సెలబ్రేట్ చేశారు? అయ్యా, క్రిస్మస్ చేస్తే అది చేసినట్టే కదా, దానిలో డిఫరెన్స్ ఇంకోటి ఏముంటుంది అని కనుక ఎవరైనా అంటే గుర్తుపెట్టుకోండి, మనస్సు మారి ఎంతమంది అయితే ఈ యొక్క క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేస్తారో వారు దేవుని యొక్క జన్మదినాన్ని వారు జరుపుకున్నట్టు. ఆమెన్. నేను 2019లో నేను మారు మనసు పొందాను. 2019లో నేను యేసయ్యను అంగీకరించాను. 2019లో నేను యేసయ్యను నా రక్షకుడిగా అంగీకరించాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాను. యేసయ్య జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఒకవేళ 19 అనుకో, 19, 20, 21, 22, 23, 24, 6 years అనుకోవచ్చు, లేదా 5 years నేను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని నేను జరుపుకుంటూ వచ్చాను.
అయితే అంతకుముందు నేను బాల్యం నుంచి క్రైస్తవునిగా, నేను చిన్ననాటి నుంచి నేను సేవకుల కుటుంబంలో పుట్టినవాడినిగా. సో చిన్ననాటి నుంచి నా ఇంటిలో, నా మందిరములో ఈ యొక్క క్రిస్మస్ పండుగలు అనేవి సెలబ్రేట్ జరుగుతూనే ఉంటాయి, అవుతూనే ఉంటాయి. కొత్త బట్టలు వేసుకుంటూనే ఉంటాం, క్రిస్మస్ పండుగ వచ్చిందని ఆనందంగా తిరుగుతూనే ఉంటాం. అయినా సరే ఈరోజు నేను చెప్తున్నాను, నేను క్రిస్మస్ పండుగ జరుపుకున్నది 5 క్రిస్మస్ పండుగలు, 5 నిజమైన దేవుని యొక్క జన్మదినాలు 5ని నేను జరుపుకున్నాను. ఇక్కడ మీకు అర్థం అవ్వచ్చు ఏ విధంగా. నేను ఎవరైతే వారి మనస్సులను మార్చుకొని, ఎవరైతే వారి బ్రతుకును మార్చుకొని, ఎవరైతే నిజముగా వారి హృదయాన్ని దేవునికి ఇచ్చి ఈ యొక్క క్రిస్మస్ పండుగను జరుపుకుంటారో గుర్తుపెట్టుకోండి, వారు యేసయ్య జన్మదినాన్ని జరుపుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది అయితే నిజంగా బ్రతుకు మారుతుందో, ఎంతమంది అయితే నిజంగా దేవునికి వారి యొక్క హృదయాన్ని ఇచ్చి ఉంటారో, ఎంతమంది అయితే నిజముగా యేసయ్యను అంగీకరించి యేసయ్యతో పాటు నడిచేవారు ఉంటారో, వారు మాత్రమే నిజమైన దేవుని జన్మదినాన్ని జరుపుతున్నారు. హల్లెలూయా, అవునా కదా? అంటే చాలామంది క్రిస్మస్ పండుగలు జరుపుతూ ఉంటారు, కానీ చాలామంది క్రిస్మస్ని ఆచరిస్తూ ఉంటారు, కానీ మనస్సు మారకపోతే యు ఆర్ సెలబ్రేటింగ్ ఎ ఫెస్టివల్. మనస్సు మారకపోతే నువ్వు ఒక పండగను మాత్రమే జరుపుతున్నావు. నీ పాత జీవితాన్ని వదిలేయకపోతే నీవు పండగను మాత్రమే జరుపుతున్నావు. కానీ ఎంతమంది అయితే యేసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరించి యేసయ్యను నిజముగా వెంబడిస్తారో వారు దేవుని జన్మదినాన్ని జరుపుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. డూ యూ సెలబ్రేటింగ్ ద ఫెస్టివల్ ఆర్ డూ యూ సెలబ్రేటింగ్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్? ఈరోజు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నువ్వు యేసయ్య జన్మదినాన్ని జరుపుతూ ఉన్నావా, లేకపోతే క్రిస్మస్ పండుగను మాత్రమే ఈరోజు నువ్వు జరుపుతూ ఉన్నావా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. అయ్యా, పండగను మాత్రమే జరపడం ఎలా? మేము ఇప్పుడు పండగను జరుపుతూ ఉన్నామంటే మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టే కదా, దేవుని యొక్క జన్మదినమే కదా అది అని అనొచ్చు, అవునా? అయితే దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట మాట్లాడాడు. ఆ మాటను నేను దేవుని యొక్క జన్మదినాన్ని జరపడంలో కూడా ఒకవేళ నేను కనుక యాడ్ చేస్తే, ఒకవేళ ఆ విధంగా కూడా నేను ఆలోచిస్తే, దానికి లింకప్ చేసుకుంటే నాకు ఒక చక్కటి విషయం అర్థమైంది. కొంతమందికి అది బాధాకరమైనటువంటి విషయంగా కూడా మారచ్చేమో, నాకు తెలియదు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వారు మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఇలా రాయబడుతుంది. నేను చదువుతున్నాను, డోంట్ స్ట్రగుల్. నేను చదువుతూ ఉన్నాను, చూడండి. మాట్లాడుచు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆమేన్. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి మాట, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు. అంటే చాలామంది కూడా యేసయ్యను పిలుస్తూ ఉంటారు, ప్రభువా అంటూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు, బహుశా ఉపవాసాలు కూడా ఉంటూ ఉంటారు, కానీ వారంట పరలోక రాజ్యంలో ప్రవేశించరంట. ఎందుకంటే పరలోక రాజ్యమందు నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అంటే నేను దాన్ని ఒకవేళ క్రిస్మస్ వైపుగా కనుక చూసుకుంటే నాకేమనిపించిందో తెలుసా? ఎంతమంది అయితే మారకుండా క్రిస్మస్ పండగని చేస్తున్నారో వారు కేవలం పండగ మాత్రమే చేసినట్టు. ఎందుకని? ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన పరలోక రాజ్యం కాదు, తండ్రి చిత్తానుసారముగా ప్రవర్తించిన వాడికి, నడిచిన వాడికి పరలోక రాజ్యం. అలాగే మనసు ఇవ్వకుండా క్రిస్మస్ పండగ చేసిన వాడు నిజముగా దేవుని జన్మదినాన్ని వాడు ఆచరించడం లేదు, కానీ కేవలం పండగ మాత్రమే చేస్తున్నాడు. ఎవరైతే యేసయ్యకు మనసిస్తారో, ఎవరైతే మారు మనసు పొంది దేవునిలో ఉంటారో, దే ఆర్ ద వన్ హూ ఈజ్ సెలబ్రేటింగ్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. డమ్మీ క్రిస్మస్ కాదండి, డమ్మీ క్రిస్మస్ కాదు. డమ్మీ క్రిస్మస్లో అందరూ చేస్తూ ఉంటారు, అవునా? ఈరోజు ఒకవేళ నువ్వు కనుక నీ మనసు మార్చుకోకుండా దేవుని యొక్క పండుగలో పార్టిసిపేట్ చేస్తున్నావు అనుకో, ఈరోజు కనుక నువ్వు నీ బ్రతుకు మార్చుకోకుండా పాత జీవితం, లోకపు జీవితం ఉంటుందిగా, యేసయ్యలోకి రాకముందు, యేసయ్యలో తెలుసుకోకముందు పాపపు జీవితం ఉంటుందిగా, భ్రష్టుబట్టిన జీవితం ఉంటుందిగా, లోకానుసారంగా బ్రతికిన జీవితం ఉంటుందిగా, అది ఏది కూడా వదిలిపెట్టకుండా, దాన్ని దేన్ని కూడా విడిచిపెట్టకుండా వచ్చి క్రిస్మస్ పండుగలో కనుక నువ్వు ఉన్నావు అనుకో, యు ఆర్ సెలబ్రేటింగ్ ఏ డమ్మీ క్రిస్మస్. నువ్వు దేనికి పనికిరాని క్రిస్మస్ని నువ్వు ఆచరిస్తున్నావు. ఎందుకని? సాధారణంగా లోకంలో ఉన్నటువంటి అన్ని పండుగలు చేసినట్టుగా క్రిస్మస్ పండుగ కూడా చేస్తున్నావు. యు ఆర్ సెలబ్రేటింగ్ ఏ నాన్ లివింగ్ కాల్డ్ క్రిస్మస్. జీవము లేని క్రిస్మస్ను మాత్రమే నువ్వు ఆచరిస్తున్నావు లేదా జరుపుకుంటున్నావు. ఎప్పుడు? మారు మనసు లేకపోతే.
అయితే యేసయ్య పుట్టినటువంటి వాడండి నిజమైన క్రిస్మస్ జరుపుతున్నాడు. ఆమెన్. అండి, యేసయ్య భూలోకంలో పుట్టినందుకు మన క్రిస్మస్ వచ్చింది. అయితే యేసయ్య ఎప్పుడైతే నీ హృదయంలో పుడతాడో అప్పుడు నిజమైన క్రిస్మస్ నువ్వు జరుపుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య భూమి మీద పుట్టినప్పుడు క్రిస్మస్, అయితే యేసయ్య నీ హృదయంలో జన్మించినప్పుడు, నూతనంగా కలిగినప్పుడు అప్పుడు నువ్వు నిజమైనటువంటి క్రిస్మస్ జరుపుకుంటావు. హల్లెలూయా. తెలుసా, యేసయ్య భూమి మీద పుట్టినంత మాత్రాన భూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మారు మనసు రాలా. యేసయ్యను ఎందరైతే అంగీకరిస్తారో, ఆయన మాటలు ఎంతమంది అయితే ఆలకిస్తారో, ఆయనను ఎంతమంది అయితే నిజముగా నమ్మి ఈయన రక్షకుడు, ఈయన యేసయ్యను వెంబడిస్తాడో వారికి రక్షణ. ఆమేన్. అందుకే దేవుడు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఒక మాట అంటాడు, చెవులు గలవాడు వినుగాక. మరి చెవులు లేని వాళ్ళు అంటే ఎవరయ్యా? చెవిటివారు అంటే కాదు, యేసయ్య మాటలు విని కూడా అంగీకరించని వారు, యేసయ్య కార్యములు చూసి కూడా ఆయనను క్రీస్తు అని ఒప్పుకొని వారు చెవిటివారంట. వారికి రక్షణ లేదు. ఈరోజు మన జీవితం కూడా అంతే, ఈరోజు నీ జీవితం కూడా అంతే. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ బోర్న్ అగైన్ క్రిస్టియన్, నువ్వు మారు మనసు పొందినటువంటి క్రైస్తవుడి కాదు, అయినా క్రిస్మస్ పండగ చేస్తున్నావు అంటే నువ్వేంటో తెలుసా? పండగ క్రైస్తవుడి మాత్రమే. అండ్ యు ఆర్ సెలబ్రేటింగ్ ఓన్లీ క్రిస్మస్, ఓన్లీ ఎ ఫెస్టివల్. నువ్వు కేవలం క్రిస్మస్ పండగ లేదా ఒక పండగ నువ్వు జరుపుతున్నావు అంతవరకే, ఒక ఫెస్టివల్ నువ్వు జరుపుతున్నావు అంతవరకే. అయితే ఈరోజు నీ జీవితంలో మారు మనసు ఉండి, భూమి మీద యేసయ్య పుట్టాడు కాదనట్లా, ఈరోజు నీ హృదయంలో కూడా యేసయ్య పుడితే, యేసయ్య పుట్టడం అంటే ఏంటి? మారు మనసు పొందడం, పాపక్షమాపణ పొందడం. అయ్యో, ఇంతవరకు నేను లోకపు జీవితాన్ని జీవించానే యేసయ్య, ఇక మీదట నేను ఇదిగో నీతో కలిసినటువంటి జీవితాన్ని జీవిస్తాను. ఇంతవరకు నేను లోకానుసారమైనటువంటి ఆలోచనలో బ్రతికాను యేసయ్య, ఇప్పటి నుంచి నీ చిత్తానుసారమైనటువంటి ఆలోచనలలో నేను బ్రతుకుతాను. అయ్యా, ఇంతవరకు మోసాలు, అబద్ధాలు, చెడ్డ కార్యములు, పాపము అనేటువంటి జీవితంలో నేను జీవించాను, ఇక మీదట నీకు ఇష్టమైన జీవితము, నీ చిత్తమైన జీవితము, నీ వెలుగు మార్గంలో నేను నడుస్తాను అని ఎంతమంది అయితే నిజమైనటువంటి తీర్మానాన్ని తీసుకుంటారో అప్పుడు నువ్వు నిజమైనటువంటి క్రిస్మస్ని జరుపుకుంటున్నావు. ఆమెన్. ఈరోజు ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, హౌ మెనీ ట్రూ క్రిస్మసెస్ ఆర్ యు సెలబ్రేటెడ్? ఎంతమంది నిజమైనటువంటి ఎన్ని క్రిస్మస్లు మీ జీవితంలో జరుపుకున్నారు? హౌ మెనీ? 1, 2, 3 or 4? ఎన్ని జరుపుకున్నారు? అయ్యా, మారు మనసు వచ్చింది. నేను బాప్తిజమం గురించి మాట్లాడట్లా. చాలామంది అనుకుంటూ ఉంటారు, బాప్తిజమం పొందాము అంటే మాకు మారు మనసు వచ్చేసింది, సో మేము నిజమైనటువంటి క్రిస్మస్ని జరుపుకుంటున్నాం అన్నమాట. కాదండి, కాదండి, కాదండి. బాప్తిజమం గురించో, మీరు తీసుకునే బల్ల ఆరాధన గురించో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ స్టఫ్. నేను వాటి గురించి మాట్లాడట్లా. నీ హృదయంలో వచ్చినటువంటి మారు మనసు గురించి మాట్లాడుతున్నాను. బయట వేసుకునేటువంటి వస్త్రములు కాదు నేను మాట్లాడుతుంది. అంతరంగంలో ఉన్నటువంటి నీ హృదయము నిజంగా దేవుణ్ణి అంగీకరించిందా? అంతరంగంలో ఉన్నటువంటి నీలో ఉన్న నీ హృదయము, నీ హృదయానుసారముగా నువ్వు దేవుని వెంబడించడానికి సిద్ధపడుతున్నావా? దేవుని వెంబడించడం అంటే ఏంటి? దేవునికి ఏదైతే అసహ్యమో అది నీ జీవితంలో అసహ్యంగా ఉంటుంది. దేవునికి ఏదైతే ఇష్టం లేదో అది నీ జీవితంలో ఇష్టం లేకుండా ఉంటుంది. దేవునికి ఏదైతే ఇష్టమో అది నీకు ఇష్టంగా ఉంటుంది. దట్స్ వాట్ వి కాల్ ఫాలోయింగ్ జీసస్. దాన్ని మనం అంటాం యేసయ్యను వెంబడించడం. అలా వెంబడించిన వాడు, ఎప్పుడైతే అలా వెంబడించినటువంటి వారు క్రిస్మస్ జరుపుకుంటే, యు ఆర్ సెలబ్రేటింగ్ ద ట్రూ క్రిస్మస్. నువ్వు నిజమైనటువంటి క్రిస్మస్ని జరుపుకుంటున్నావు. ఈరోజు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు ఆలోచించండి. థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, యువర్ లైఫ్. నీ ఒక జీవితాన్ని ఒకసారి మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. నేను ఎన్ని నిజమైనటువంటి క్రిస్మస్లు జరుపుకున్నాను? పండగకు మాత్రమే భక్తి వచ్చేసి, పండగకు మాత్రమే భయం వచ్చేసి, పండగకు మాత్రమే యేసయ్య అని వచ్చేస్తే నువ్వు పండగను మాత్రమే జరుపుకుంటున్నావు. యు ఆర్ నాట్ సెలబ్రేటింగ్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్. నువ్వు దేవుని యొక్క జన్మదినాన్ని జరుపుకోవట్లా. సెలబ్రేట్ ద ట్రూ బర్త్ ఆఫ్ క్రైస్ట్. నిజమైనటువంటి యేసయ్య పుట్టుకను ఈరోజు మీరు సెలబ్రేట్ చేసుకోండి. అలా సెలబ్రేట్ చేసుకోవాలంటే నువ్వేం చేయాలో తెలుసా? నీ బ్రతుకు నిజంగా మార్చుకోవాలి. నీలో పాపం ఉంటే యూ కెన్ సెలబ్రేట్ ద ట్రూ క్రిస్మస్. నీలో పాపం ఉంటే, నీలో దోషాలు ఉంటే, నీలో అబద్ధములు ఉంటే, నీలో దేవుడికి హేయమైన కార్యములు ఉంటే నువ్వు యేసయ్య జన్మదినాన్ని జరుపుకోలేవు. నో మ్యాటర్ హౌ మచ్ యూ ట్రై. ఎంత మంచి పిండి వంటలైనా నువ్వు ఈరోజు నీ ఇంట్లో చేసుకోవచ్చు, ఎంత మంచి వస్త్రములైనా, ఎంత ఖరీదైన వస్త్రములైనా ఈరోజు నువ్వు ధరించుకోవచ్చు, ఎంత గొప్పగా అయినా ఆరాధించవచ్చు. బట్ యు ఆర్ సెలబ్రేటింగ్ ఓన్లీ ఫెస్టివల్ బట్ నాట్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్. నువ్వు కేవలం పండుగ జరుపుకుంటున్నావు, యేసయ్య జన్మదినాన్ని కాదు. అయితే ఈరోజు యేసయ్య జన్మదినాన్ని జరుపుకోండి. ఒకవేళ ఇంతవరకు
ఒకసారి నువ్వు ఆలోచించుకున్నప్పుడు, అయ్యా నేను ఒక్క నిజమైనటువంటి క్రిస్మస్ను కూడా జరుపుకోలేదు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారంటే చేంజ్ టుడే, ఈరోజు మారండి, ఈరోజు బ్రతుకును మార్చుకోండి, ఈరోజు యేసయ్యని అడగండి. లార్డ్, నా జీవితాన్ని నీకు ఇచ్చుకుంటున్నాను. యేసయ్య, ఇదిగో నా జీవితాన్ని నీకు ఇచ్చుకుంటున్నాను. రిపెంట్ టుడే. ఈరోజు నీ పాపములను బట్టి దేవుడిని క్షమాపణ అడగండి. ఆయన క్షమించేటువంటి దేవుడు. ఆయన నిన్ను క్షమించడానికే కదా ఈ భూలోకంలో జన్మించింది. ఆయన నిన్ను మార్చడానికే కదా ఈ భూలోకంలో జన్మించింది. ఆయన వెంట నువ్వు నడవాలనే కదా యేసయ్య ఈరోజు ఈ భూలోకంలో జన్మించింది. ఇదిగో పాపాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కాబట్టి దేవుడు వచ్చి ఆయన మాటల ద్వారా, ఆయన యొక్క కార్యముల ద్వారా, ఆయన శిలువ మీద వేయబడిన మరణము ద్వారా యేసయ్య ఈరోజు నీ పాపాలను నీవు ఒప్పుకోవాలి, ఆయన దగ్గరికి రావాలనే యేసయ్య జన్మించాడు. ఈరోజు నువ్వు వెనక్కి తగ్గొద్దు. ద రీజన్ టు ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ యూ. యేసయ్య జన్మించడానికి కారణం ఏంటి అంటే నువ్వే. యేసయ్య జన్మించడానికి కారణం ఏంటంటే మన పాపముల నుంచి మనలను విముక్తులనుగా చేయడానికే. యేసయ్య జన్మించడానికి కారణం ఏంటంటే నిజమైనటువంటి స్వేచ్ఛను మనం అనుభవించాలనే. ఈరోజు ఈ పాప బంధకములను తెంచుకోండి. యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన జన్మదినమును బహుశా ఈరోజు నూతనమైనటువంటి సంతోషముతో, నూతనమైనటువంటి బలముతో, నూతనమైనటువంటి ఆనందముతో ఈ యొక్క క్రిస్మస్ పండుగను మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఈ యొక్క 2024 ఆఖరి దశలను కూడా నేను చెప్పచ్చు. ఇంకా మాటకు కొంచెం టైం ఉందనుకోండి, బట్ స్టిల్ క్రిస్మస్ పరంగా వస్తే 2024లో మనం జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్ ఇది. సో ఈ క్రిస్మస్ని నువ్వు నిజముగా మనస్ఫూర్తిగా జరుపుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి మిమ్మల్ని మీరు లెక్క వేసుకోండి. హౌ మెనీ ట్రూ క్రిస్మసెస్ డూ యూ సెలబ్రేటెడ్? ఎన్ని నిజమైనటువంటి క్రిస్మస్ను నువ్వు సెలబ్రేట్ చేసావు? ఒకవేళ ఇంతవరకు చేయకపోతే ఇది నీ జీవితంలో నిజమైనటువంటి దేవుని జన్మదినాన్ని పండగలాగా జరుపుకునేటువంటి మొదటి క్రిస్మస్ అవ్వాలి. ఈరోజు ఈ రాత్రి యేసయ్య దగ్గరికి రండి, మీ యొక్క జీవితాలని మీరు అప్పగించుకోండి, దేవుడిచ్చేటువంటి ఆనందాన్ని పొందుకోండి. దేవుడు తన యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.